గారు డీలిమిటేషన్ చెప్తే మీ వాజ్పేయి గారే లింగం యాదవ్ గారు, మీ వాజ్పేయి ఏం తెచ్చిండో లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. సో మనతో పాటు జూమ్ లో గురునాథం గారు ఉన్నారు. గురునాథం గారు గుడ్ మార్నింగ్ అండి. మీ నాయకుడు ఏం చేసిండో నీకు తెలియదు. గురునాథం గారు, నా వాయిస్ క్లియర్ గా ఉందా? ఎస్, మనం చూస్తున్నాం టీడీపీ స్టాండ్ ఏంటండి? కేంద్రంతో టీడీపీకి మంచి సంబంధాలు ఉన్న కారణంగానే ఈ విధంగా మాట్లాడట్లేదు, దానికి ఓకే చెప్పింది బిల్లుకి. దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న టీడీపీ స్టాండ్ ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఏం చెప్తారు దాని గురించి? ప్యానల్లో ఉన్న వాళ్ళందరూ కూడా గుడ్ మార్నింగ్ మేడం. దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా ఉంది వీళ్ళు స్టాండ్ అంత సౌత్ లో. ఎందుకు మోడీ గారు ఎవరికి అన్యాయం జరగదో నాది పూచి అని హామీ ఇచ్చారు. సో వెరీ క్లియర్. ఏదైతే స్టాండ్ గతంలో ఉన్నటువంటి సీట్లకి 50% పెంచుతామన్నారు. మొదట అపోహలు వచ్చినటువంటి మాట వాస్తవం. ఎందుకంటే 2005కు ముందు కేంద్రం కాంగ్రెస్ పార్టీ ఏదైతే నియంత్రణ చేయాలా జనాభాని అనుకున్నటువంటి చట్టాలు తీసుకొచ్చిన నేపథ్యంలో సౌత్ లో గణనీయంగా మనం తగ్గించుకుంటూ వచ్చాం. ఎందుకంటే అప్పుడు మన రాష్ట్రాల అభివృద్ధి కోసం అనేక ప్యాకేజీలు ఇచ్చారు నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో. ఆ ప్యాకేజీలు తీసుకోవడం కోసం మనం శరవేగంగా అడుగులు ముందుకేసాం, నియంత్రణలో ముందుకెళ్ళాం. అదే నార్త్ వచ్చేటప్పటికి ఆ నియంత్రణ లేకుండా వాళ్ళు యథేచ్ఛగా జనాభాని పెంచుకున్నటువంటి నేపథ్యం అక్కడ ఉంది. అది కాంగ్రెస్ కుటిల రాజకీయ వ్యవస్థ మనసులో ఒకటి పెట్టుకొని ఇంకోటి చేసేటువంటి కార్యక్రమం కాంగ్రెస్ చేసింది. ఈ దుర్భరమైనటువంటి పరిస్థితికి కారణం ఎవరంటే కాంగ్రెస్, బీజేపీ కాదు, ఎన్డీఏ కూటమి కాదు. దీన్ని ఓవర్కమ్ చేస్తూ ఎట్లా మనం ముందుకెళ్లాలని అంటే 2005 తర్వాత వచ్చినటువంటి ఒక పెద్ద మనం ఏదైతే ఈ డీలిమిటేషన్ కానీ ఈ సిస్టమ్ లో కానీ అన్యాయం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. డీలిమిటేషన్ లో కానీ అన్ని కూడా అందరూ అన్ని వర్గాలు ఇబ్బంది పడ్డారు. ఎప్పుడో 90 సంవత్సరాల నుంచి ఈ కళ భారతదేశంలో మహిళలకి 33% రావాలనే దాని మీద ఎన్నో చర్చలు జరిగి ఎన్నోసార్లు బిల్లు వెనక్కిపోయినటువంటి నేపథ్యం ఉంది. మా నేపథ్యం ఏంటి? ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ గారు 82లో పార్టీ పెట్టిన తర్వాత మహిళలకి ఏదైతే ఆస్తి హక్కు ఇవ్వాలనేటువంటి దాంట్లో మేము తీసుకున్న స్టాండు. అదే విధంగా ఏదైతే స్థానిక సంస్థల్లో 33% అబోవ్ దాన్ దట్ మేము మహిళలకు కల్పించినటువంటి అంశం మీ అందరికి కూడా తెలుసు. ఇక్కడ ఎందుకు యాగి చేస్తున్నారు అనేది క్లారిటీ లేదు. ఎందుకో ఏదో ఒకటి చేయాలి కాబట్టి మేము ప్రతిపక్షంలో ఉన్నాం. 131 అనేది అమ్మా 131 అనేది ఇప్పటికి 131 సార్లు సవరణ చేసినటువంటి బిల్లులో ఈ రోజున స్పష్టత కనపడతా ఉంది. 2023లో 126 సవరణ చేశారు. ఇప్పుడు 131 సవరణ చేయబోతున్నారు. ఎందుకు చేయబోతా ఉన్నారు? ఎందుకు చేస్తున్నారంటే గురునాథం గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో పాటు స్టూడియోలో బీఆర్ఎస్ నుంచి దిలీప్ రెడ్డి గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ దిలీప్ రెడ్డి గారు.